ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఉదయకాలం కృపా వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడి కృప మనందరినీ ఆయన తన సజీవ హస్తాల్లో భద్రపరిచి మరొక ఉదయాన్ని మనకిచ్చి దేవుడు మనను ఆయన కొరకు సాక్షిగా నిలబెట్టిన దేవునికే సమస్త మహిమగంత ప్రభావం చెందురుగాక. దేవుడు మరి మీ జీవితాల్లో గతించిన దినాలు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేసిన ఆశ్చర్యాలు కానీ ఆయన చేసిన అద్భుతాలు కానీ మనము లెక్క పెట్టినా అవి లెక్కకు మించి ఉన్నవని భక్తులు సెలవిస్తున్నాడు. అలాంటి అద్భుత కార్యాల కొరకు మనం ఏం చేయాలి? అలాంటి ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుని మనము ఎలా స్తుతించాలి? దేవుడు ఎలాగ స్తుతిస్తే ఆయన ఇష్టపడుతున్నాడో దావీదు భక్తుడు ఒక మాట చెప్తాడు. చదువుతాం చూడండి. కీర్తన గ్రంథం 149వ అధ్యాయము 5వ వచనాన్ని చదివితే, భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. ఆమె భక్తులు అనగా మనము దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన మనలను దేవుడు ఎలాగ చేస్తే ఆయన కార్యాలు మనకింకా జరుగుతాయో, మనం ఇంకా ఆయనను ప్రహర్షించినప్పుడు, ఆయన నామాన్ని మనం ఇంకా ప్రహర్షించినప్పుడు, ఆయన చేసిన కార్యాలు తలచుకుంటూ, దేవా నువ్వు నా జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసావని మన పడకల మీద ఉత్సాహగానం చేస్తున్నప్పుడు మన జీవితాలు ఇంకొన్ని అద్భుతాలు చేస్తాడట. ఆయన సన్నిధిలో దావీదు ఎక్కువ దేవుని స్తుతిస్తూ ఉండేవాడు, ఎక్కువ ఆరాధిస్తూ ఉండేవాడు. అందుకే దావీదును, గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును దేవుడు యోదావారి మీద రాజుగా సింహాసనం ఎక్కించి అధిపతిగా చేశాడు. కాబట్టి నీవు నీ భక్తి జీవితంలో దేవుని స్తుతించడమే కదా, హర్షించాలి, ఉత్సాహగానం చేయాలి, సంతోషగానం చేయాలి. భక్తుడు 150 కీర్తన అంతట్లో అంటాడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి, తంబులతోనూ నాట్యములతోనూ వాయిద్యములతోనూ సితారాలతోనూ ప్రభుని స్తుతించుడని 150 అధ్యాయం అంతయు కూడా దేవునిని మనము నోటితోనే కాదు వాయిద్యాలతో కూడా మనము ఆయనను ఆరాధించాలంట, ఆయనను గణపరచాలంట. పరలోకములో దేవుని దూతలు దేవుని స్తుతిస్తున్నాయి. అంతేకాదు భూలోకంలో కూడా మనం ఆయన గణపరచాలి. ఒకానొకసారి మోషే ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు నుండి కనాను దేశ ప్రయాణంలో వారి ఎదుట ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చినప్పుడు, ఎదుట ఎర్ర సముద్రం వెనకాల శత్రు సమూహం వారిని తరుముతూ ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద వారిని నడిపించి వారి శత్రువులు అదే ఎర్ర సముద్రంలో హతమార్చినప్పుడు మోషే దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలందరూ ఏం చేశారంటే, మీకు నిర్గమకాండలో ఆ మాటలు కనిపిస్తాయి, తంబురులతోనూ వాయిద్యములతోనూ సితారాలతోనూ స్త్రీలంట ప్రభువుని ఆరాధించేవారంట. వారికి మిరియాము అనే మోషే అక్క మిరియాము వారందరికీ ఒక నూతన కీర్తన వారికి నేర్పించినప్పుడు వారందరూ కలిసి దేవునిని ఆరాధించారు. అంతేకాదు ఆ మొదటి అద్భుతములో ఎప్పుడైతే వారు సంతోషంతో తంబురలతో నాట్యములతో వాయిద్యములతో సితారాలు పట్టుకుని ప్రభుని ఆరాధించారో, వారి ప్రయాణ యాత్రలో ఎన్నో పోరాటాలు ఎదురైనా, ఎన్నో శోధలు ఎదురైనా, ఎన్నో సమస్యలు ఎదురైనా దేవుడు ప్రతి సమస్య నుంచి విడిపించి వారి యొక్క యాత్రను పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో వారికి తోడుగా ఉండి నడిపించాడు. ఈ దినం నీ జీవితంలో కొన్ని క్లిష్ట పరిస్థితులు ఉండొచ్చు, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు, కొన్ని తీరని సమస్యలు ఉండొచ్చు. ఎన్ని సమస్యలున్నా ప్రభు నీ జీవితంలో గతించిన దినాలు ఎన్ని కార్యాలు చేశారో వాటిని బట్టి స్తుతిస్తూ ఉండు, సంతోషిస్తూ ఉండు. వాటిని బట్టి తంబులతో నాట్యంతో వాద్యంతో ప్రభుని ఆరాధిస్తూ ఉండు. ఇదిగో ఎదురవుతున్న ప్రతి పోరాటంలో దేవుడు నీకు తోడుగా ఉండి ఆ పోరాటాలు విజయం ఇస్తాడు. నువ్వు పెడుతున్న ప్రతి స్థలంలో దేవునికి తోడై ఉంటాడు. నీ జీవితంలో ఏ కార్యాల కొరకైతే ఎదురు చూస్తున్నావో ఆ కార్యాలు జరిగించాలంటే ఇదిగో నీ పడకల మీద ప్రభువును వచ్చి ఉత్సాహ గానము చేయాలి, సంతోష గానము చేయాలి, ప్రహర్షించాలి. అటువంటి ప్రహర్షము దేవుడు విని నీ జీవితంలో ఇంకా మరిన్ని కార్యాలు చేస్తాడు. అటువంటి కార్యాల కొరకు ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, ఇదిగో భక్తులు ఘనత నుండి ప్రహర్షిస్తారని, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానం చేస్తారని ప్రభ నీ వాక్యం సెలవిస్తుంది. నీ యొక్క ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగిన నీ బిడ్డలు ఎందరైతే నిన్ను బట్టి ఉత్సహిస్తున్నారో, సంతోషిస్తున్నారో, నిన్ను బట్టి స్తుతిస్తున్నారో వారి జీవితంలో మరిన్ని కార్యాలు జరిగించండి. ఎవరింకా నాయన బలహీనతలో ఉండి కూడా నిన్ను నాయన స్తుతిస్తున్నారు, వారి యొక్క బలహీనత నుంచి విడిపించి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి ప్రభ
సమస్యల గుండా ప్రయాణం చేస్తూ నీ వైపు చేతుతున్నారో వారికి సంతోష సమాధానాలు మీరు అనుగ్రహించమని ఆనాడు మోషే ఇశ్రాయేలు జీవితంలో అయ్యా నువ్వు చేసిన గొప్ప కార్యాలు అయ్యా మా బ్రతుకుల్లో కూడా మీరు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. చిన్నమంద సత్య సువార్త 32వ వార్షికోత్సవ దీవెన పండుగలు ఫిబ్రవరి 3, 4, 5, 6 దీవెన గ్రౌండ్ కె గంగవరం నందు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ వెస్లీ గారు, హోసనా మినిస్ట్రీస్ రాజమండ్రి. పాస్టర్ అబ్రహాం గారు, హోసనా మినిస్ట్రీస్ గుంటూరు. పాస్టర్ వర్గీస్ గారు, విజయవాడ. పాస్టర్ జాన్ బాబు గారు, చెన్నై. పాస్టర్ సునార్ జోసెఫ్ గారు, కేరళ. చిన్నమంద క్వైర్ వారిచే అభిషేక ఆరాధన. అభిషేకించబడిన దైవజనులచే ఆత్మీయ వర్తమానాలు మరియు మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. ఉచిత భోజన వసతులు కలవు. రండి, మీ కుటుంబ సభ్యులుగా వచ్చి ఈ దీవెన పండుగల్లో పాల్గొని దైవ దీవెనను పొందండి. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సలాది జకరియా గారు. చిన్నమంద సత్య సువార్త దీవెన గ్రౌండ్, కోటిపల్లి రోడ్, కె గంగవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.